హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను బగారా రైస్ చేస్తున్నా. బగారా రైస్ కావాల్సినవి రైస్ నానబెట్టుకున్న, పచ్చిమిర్చి, బగారా ఆకు, పువ్వు, మొగ్గ, యాలకు, లవంగాలు, దాల్చిన చెక్క, సాజీరా. ఇవైతే బగారా రైస్కు కావాల్సినవి. ఈ గిన్నె స్టవ్ పైన పెట్టేసుకున్నా. ఇప్పుడు బగారా రైస్ అయితే చేద్దాం. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. సరిపోతుంది, ఒక్క పావు సరిపోతుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక 4-5 పచ్చిమిర్చి, ఆకులు, మొగ్గ వేసిన మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, యాలకులు, ఒక 4-5 లవంగాలు. ఇప్పుడు సాజీరా, ఉల్లిగడ్డ కూడా వేస్తారు, కానీ ఇప్పుడు ఇది సమ్మర్ కదా, ఉల్లిగడ్డ వేస్తే అన్నం ఖరాబ్ అయిపోతుందని ఉల్లిగడ్డ వేయట్లేదండి నేను. ఇప్పుడు దాన్ని మంచిగా కలుపుకోవాలి. రైస్ ఎంత అంటే 1.5 కేజీ రైస్ తీసుకున్నా నేను. వీటన్ని కలుపుకోవాలి. దీంతో 1.5 రైస్ తీసుకున్నా నేను. వాటర్ అయితే ఇది వేసుకుందాం. దీంతో 1.5 రైస్ తీసుకుంటే 1కి 1.5 వాటర్ పోస్తా. అంటే దీంతో 3 చెంబుల వాటర్ అయితే తీసుకుంటా. ఓకేనా? మరి ఇగో దీంతో 3 చెంబుల వాటర్ అయితే పోసిన. ఇందులో ఎసరు అయితే పోసేసిన. దీంట్లో కొంచెం సాల్ట్ వేసేసుకొని ఎసరు వచ్చేంత వరకు ఉంచుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకున్నా. దీన్ని ఎసరు వచ్చేంత వరకు మూత పెట్టుకొని ఉంచుకోవాలి. చూడండి ఎసరు ఎట్లా మరుగుతుంది. ఎసరు అయితే వచ్చింది. ఇప్పుడు మనం రైస్ వేసుకుందాం. కొంచెం
స్టవ్ తక్కువ పెట్టేసుకొని ఈ రైస్ అయితే వేసుకుంటున్నా, స్పూన్తో వేసుకుంటున్నా నేను. చూడండి, ఏసరి వేసుకున్న రైస్ వేసుకుంటున్నా కదా. రైస్ వేసుకున్న తర్వాత క్యాబెట్ వేసుకొని అన్నం అయిన తర్వాత పుదీనా చల్లుకుంటా. హాఫ్ కేజీ మటన్ కర్రీ చేస్తున్నా. ఇది మటన్ హాఫ్ కేజీ. దానికి కావలసినవి అల్లం పేస్ట్, ఈ దాచిన చెక్క, లవంగాలు, పువ్వు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ పేస్ట్ కూడా ఉన్నది, ఇందులోనే మిక్స్ అయింది. బగారా ఆకు. ఇదైతే ఇప్పుడు చేద్దాం. ఒక గిన్నె తీసుకున్నా, అందులోనైతే మటన్ వేసిన. ఇది కలిపి పెడుతున్నాను, కలిపి అన్నీ మిక్స్ చేసి కలిపి వండుతున్న మటను. ఇప్పుడు దీనికి కావాల్సినవి ఇందులో వేస్తా. ఇటు ముందుగా వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, బగారాకు, మొత్తం కలిపి పెడుతున్నా. ఇందులోనే కలిపి పెట్టి చేస్తాం. మొత్తం ఇందులోనే వేసేసిన. చిటికెడు పసుపు, ఒక స్పూన్ పసుపు వేసుకున్నా. కొంచెం సాల్ట్, ఇప్పుడు కారం అయితే వేసుకుంటున్నా. వన్ స్పూన్ కారం, 3 స్పూన్స్ అయితే వేసుకుంటా. ఇప్పుడైతే ఒకటి వేసిన, 2, 3. దీనిని మంచిగా కలుపుకోవాలి. ముక్కకు పట్టే అంతవరకు మంచిగా కలుపుకోవాలి. ఇట్లా ముక్కకు మంచిగా కారం, ఉప్పు, పసుపు అన్నీ మంచిగా పట్టేంత వరకు మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. ఆయిల్ కూడా వేస్తా.
ఆయిల్ ఒక పావు పోసిన, 2 కలిపి పెడితే ఆయిల్ ఇట్లా పేరినట్టు ఉండదు. 3 వేసుకున్న దీంతో. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసుకుందాం. స్టవ్ తెచ్చుకొని స్టవ్ పైన అయితే పెట్టేసుకున్నా. ఇంకా క్యాప్ పెట్టేసి ఆయిల్లో మంచిగా ఉడకాలి. ఆయిల్లోనైతే మంచిగా ఉడకాలి. ఇదేమో బగారా రైస్ అవుతుంది. ఇగో బగారా రైస్ రెడీ. క్యాప్ పెట్టేస్తాను. బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది. మటన్ కర్రీలోనైతే వాటర్ అయితే వేసుకుంటున్నా. ఇది మంచిగా ఉడికేంత వరకు ఉంచుకోవాలి. మంట ఎక్కువ పెట్టేసుకొని మటన్ కర్రీ అయితే రెడీ అండి.